At Ooty, as at Allahabad and Simla, persons of the most influential position were disposed to be friendly to her and to the society. Some of the most impressible ready to submit themselves wholly to her charm. Here, as elsewhere, she spoilt her chances of full success by some sudden caprice of conduct, some passionate revolt against conventional narrow-mindedness, the uttering of a strong language, or the indulgence of biting witticisms about some high-placed person, while eminently fitted to shine in the world, and having had many years of intimacy with it through her high birth, she had passed out of the sphere of its influence and brought away with her a feeling of disgust for social shams and of contempt for moral cowards. She railed at society not like your parvenus, whose bitterness springs from their being kept beyond the threshold of the salons of the fashionable caste, but as one who, born in the purple and accustomed to equal association with peers and peernesses, had differentiated from her species and stepped up to higher ground. చెప్తారా ఈ పారాగ్రాఫ్? ఊటీలోని అలహాబాద్లోని సిమ్లాలోని చాలా అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పొజిషన్ ఉన్న వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎంతో ఫ్రెండ్లీగా బ్రావెట్స్కీతోని సొసైటీతోని ఉన్నారు. వాళ్ళలో సంపూర్ణంగా ఆవిడ యొక్క చార్మ్కి వాళ్ళు అంటే సమర్పితం అయిపోయారు. మిగతా చోట్లలాగే ఇక్కడ కూడా ఫుల్ సక్సెస్ అనే ఛాన్సెస్ ఆవిడ స్పాయిల్ చేశారు. ఎందుకంటే సడన్ క్యాప్రైజ్ ఆఫ్ కాండక్ట్, ఆవిడకేమో వెంటనే ఏదైనా విషయంలో కోపం వస్తే గట్టిగా అరుస్తారనమాట. సమ్ ప్యాషనేట్ రివోల్ట్, తిరుగుబాటు అగైన్స్ట్ కన్వెన్షనల్ నారో మైండెడ్నెస్, అంటే కన్వెన్షన్ ప్రకారం ఉన్నటువంటి సంకుచితానికి అంటే సంకుచితత్వానికి ఆవిడ గట్టిగా అరిచారట. నారో మైండెడ్నెస్, అంటది అట్టరింగ్ ఆఫ్ అట్టరింగ్ అంటే గట్టి స్ట్రాంగ్గా భాష మాట్లాడారు. అలాగే బైటింగ్ విట్టిసిజమ్స్ అబౌట్ సమ్ హై ప్లేస్డ్ పర్సన్, అంటే ఆవిడని హై ప్లేస్డ్ పర్సన్ని కొంచెం హాస్యాస్పదంగా ఆర్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ బైటింగ్ విట్టిసిజమ్స్ అబౌట్ సమ్ హై, చాలా గొప్పగా ఉన్న వ్యక్తి కోసం కొంచెం ఆవిడ ఇంటెలిజెన్స్ అంటే కలగజేసుకోవడంలో అంటే ఆర్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ బైటింగ్ విటిసిజమ్స్ అబౌట్ హై ప్లేస్డ్ పర్సన్ యొక్క విషయం మీద ఆవిడ గట్టిగా అరిచారు. వైల్ అందువల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెంగా ఇంప్రెషన్ తగ్గిపోతుంది అనమాట. అది అని చెప్పింది. వైల్ ఎమినెంట్లీ ఫిటెడ్ టు షైన్ ఇన్ ద వరల్డ్, అంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ప్రకాశించడానికి అంటే గొప్పగా పేరు తెచ్చుకునేటట్టుగా ఉన్నవాళ్ళు. అండ్ హ్యావింగ్ హ్యాడ్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఇంటిమసీ విత్ ఇట్ త్రూ హై
బర్త్ అంటే ఆవిడ యొక్క హై బర్త్ వల్ల దానితో ఇంటిమసీ ఉండడం వల్ల అంటే సాన్నిహిత్యం, షీ హ్యాడ్ పాస్డ్ అవుట్ ఆఫ్ ద స్పియర్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ యొక్క స్పియర్ ఆవిడ దాటిపోయారు అంటే పరిధి, అండ్ బ్రాట్ అవే విత్ హ్యార్ ఏ ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్ ఫర్ సోషల్ షామ్స్ అండ్ ఆఫ్ కంటెంప్ట్ ఫర్ మారల్ కవార్డ్స్. అందువల్ల ఏంటంటే ఆవిడ పైన ఒక రకమైన విసుగు, తర్వాత సాంఘికంగాను అవమానాలు, అంటే ఇష్టం లేని భావన, మారల్ కవార్డ్స్ అంటే నైతికమైన పిరికి వాళ్ళకి వచ్చిందనమాట. షీ రైల్డ్ ఎట్ సొసైటీ నాట్ లైక్ యువర్ పెర్వెన్యూస్. అది పెర్వెన్యూస్ అంటే ఏంటో చూడాలండి. స్పెల్లింగ్ చెప్పండి. PERVENUES. PAR లా ఉంది. PARVENUES. పెర్వరెన్స్. PAR. PAR VENUES. Pervenes. Someone from a low social position who has suddenly become rich successfully. Somebody who suddenly అది rich. అంటే ఆవిడ మొదటి నుంచి రిచ్ అనమాట. మధ్యలో అయిన ఆవిడ కాదు. It's society not like your parvenus whose bitterness springs from their being kept beyond the threshold of the sailors of the fashionable caste. అంటే వాళ్ళు ఏంటంటే ఫ్యాషనబుల్ క్యాస్ట్కి చెందినటువంటి సెయిలర్స్ కన్నా అతీతంగా, బట్ యాజ్ వన్ హూ born in the purple and accustomed to equal association with peers and peeresses, had differentiated from her species and stepped up the higher ground. అంటే ఆవిడేమో మొట్టమొదటి నుంచి కూడా రిచ్చేను, అయితే ఇక్కడ పర్పుల్ అండ్ అకస్టమ్ టు ఈక్వల్ అసోసియేషన్. బోర్న్ ఇన్ ద పర్పుల్ అంటే బాగా అకస్టమ్ టు ఈక్వల్ అసోసియేషన్ విత్ పియర్స్ అండ్ పియరెసెస్, హ్యాడ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ హర్ స్పీషీస్. ఆవిడ యొక్క స్పీషీస్ నుంచి వీళ్ళు వేరేగా ఉంటారు. అంటే ఎందుకు? ఈక్వల్ అసోసియేషన్ విత్ పియర్స్ అంటే వాళ్ళ యొక్క సమకాలికులు, ఆడవాళ్ళు మగవాళ్ళును. అండ్ స్టెప్ టు ద హయ్యర్ గ్రౌండ్ అంటే స్టెప్డ్ అప్ టు ద హయ్యర్ గ్రౌండ్, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏంటంటే వాళ్ళ యొక్క మీన్ బిహేవియర్ అది చూసి ఆవిడ గట్టిగా అరవడం వల్ల ఆవిడ ఎంతైతే పేరు తెచ్చుకున్నారో దానికేమో కొంచెం అంటే ఆ టోటల్ సక్సెస్ రాలేదు అనడానికి అది కారణం. అంటే వాళ్ళేమో ఇప్పుడు హయ్యర్ గ్రౌండ్ లో స్టెప్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క చెప్పారు కదా కన్వెన్షనల్ గా వచ్చినటువంటి ఆ సంకుచితత్వం ఆవిడ అరిచారు. Okay, next paragraph. The culminating point of my visit was the settlement with the Madras government of the civil status of the Theosophical Society, which, as was remarked in chapter 30 of the preceding volume, was successfully accomplished on the 12th September 1883 at Uttakamund. For convenient reference, I shall quote in this connection the text of the letters which passed between myself and the governor in council. They were as follows. From Colonel Henry S. Alcott, President of the Theosophical Society, to the Honorable E.F. Webster, Chief Secretary to the Government of Madras. Sir, I have the honor to address you on behalf of the Theosophical Society, of which I am president, and the objects of whose organization are as follow:
to promote the feeling of mutual tolerance and kindness between people of different races and religions, to encourage the study of the philosophies, religions, and science of these ancients, particularly of the Aryans, to aid scientific research into the higher nature and powers of man. These are our only corporate aspirations. And since the year 1875, when the society was founded at New York, they have been openly declared and publicly defended. With them, we have exclusively occupied ourselves and have most strenuously refused to meddle with politics or to advocate any creed to the exclusion of others. The principal seat of the society's operations was transferred from New York to India in February 1879 for the greater convenience of our purely Oriental researches, and in December 1882 was moved from Bombay to Madras for a like reason. The society was in first instance an open body, but it was found in practice that the successful prosecution of physical experiments, in the progress of which the most private thoughts and aspirations of our common nature had to be expressed, demanded a more confidential relation between members. The principle of secrecy, identical with that of free monsery and odd fellowship, and with the same laudable motive, was therefore adopted as early as the second year of the society's existence. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందండి, పెద్ద లెటర్. ఇక్కడ ఆపన. ఒక రెండు వాక్యాలు చదివి ఆపండి. Our work being thus cut off from public view, many ladies and gentlemen of good position socially joined us, both in America and Europe, where branches after a while sprang up, but coincidentally with our coming to India, this private relation between ourselves and the great favor which our endeavors to revive Aryan learning excited among Hindus caused a suspicion to the last degree unjust and unfounded, that we might have under the mask ఆ of సెంటెన్స్ తో ఆపండి. ఏమంటున్నారు ఇక్కడ సెంటెన్స్ తో ఆపింది. under the mask of philosophical studies some political design. లాస్ట్ చాప్టర్ లో వీళ్ళు గవర్నమెంట్ కి రాశారు, వాళ్ళ మీద అగైన్స్ట్ గా కొన్ని నిందలు మోపుతాయి, దాన్ని కంటిన్యూ చేస్తూ చెప్తున్నారు లాస్ట్ వాల్యూమ్ లో 30th చాప్టర్ లో. అందుకని ఆయన యొక్క చివరి పాయింట్ ఏంటంటే ఈ విజిట్ లో మద్రాస్ గవర్నమెంట్ సెటిల్మెంట్ అన్నమాట. ఈ సివిల్ స్టేటస్ అంటే వీళ్ళు ఏదో రాంగ్ గా ఉన్నారని వాళ్ళు ఎవరో రాశారు, అంటే కేవలంగా నింద పెట్టాలని. అందుకని అప్పుడు కూడా పాజిటివ్ గా రాశారు, కానీ అది డీటెయిల్ గా చెప్తున్నారు. చాప్టర్ 30లో ఉంది, ప్రిసైడింగ్ వాల్యూమ్ లో. సక్సెస్ఫుల్లీ అకాంప్లిష్డ్ 12th September 1883 ఊటీలో అది పూర్తిగా జరిగిపోయింది. అంటే అక్కడ ఏంటంటే కన్వీనియంట్ రిఫరెన్స్ ఐ షాల్ కోట్ ఇన్ దిస్ కనెక్షన్. ఇందులో ఏంటి రిఫరెన్స్ ఏంటంటే టెక్స్ట్ ఆఫ్ ది లెటర్స్. ఆ లెటర్ ఎలా ఉంది అని మీకు నేను కోట్ చేస్తాను. నాకును గవర్నమెంట్ కౌన్సిల్ కి జరిగింది, గవర్నర్ ఆఫ్ కౌన్సిల్. దేవర్ యాజ్ ఫాలోస్. ఆ పాయింట్లు ఇలా ఉన్నాయట. ఎలాగా ఆల్కాట్ గారు రాసిన లెటర్ అది. హెన్రీ స్టీల్ ఆల్కాట్, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. ఎవరికి రాశారు? ఈఎఫ్ వెబ్స్టర్ ఆనరబుల్, ఆయన చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ మద్రాస్ కి రాశారు.
అందులో ఐ హ్యావ్ ద ఆనర్, నేనేమో మీకు అడ్రస్ చేస్తున్నాను థియోసాఫికల్ సొసైటీ తరఫున, నేను అందులో ప్రెసిడెంట్ని. ఆబ్జెక్ట్స్ ఆర్గనైజేషన్వి ఇలా ఉన్నాయి. ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ పరస్పరమైనటువంటి సహనం, అలాగే దయ, ప్రజల మధ్య రకరకాల తెగలు, జాతులు, మతాలు ఉన్న వాళ్ళ మధ్య ప్రేమ, దయ, సహనం. రెండవది ఏంటంటే ఫిలాసఫీస్, అన్ని రకాల వేదాంతాలు, మతాలు, సైన్స్ అంటే సనాతనంగా ఉన్న విజ్ఞాన శాస్త్రం, అవన్నిటినీ అధ్యయనం చేశారు. ముఖ్యంగా ఆర్యన్ యొక్క ఆర్య సంబంధించినటువంటి ఆ మతాలు. ఆ తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్కి సహాయం చేయడం, హయ్యర్ నేచర్ పవర్స్ ఆఫ్ మనిషికి సంబంధించినటువంటి శక్తులకి సంబంధించి సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా మా యొక్క కార్పొరేట్ ఆస్పిరేషన్స్. అందువల్ల 1875 నుంచి ఈ సొసైటీ ఏమన్నది న్యూయార్క్లో స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఇదే మాకు ఆశయాలు. అవన్నీ కూడా మేము డిక్లేర్ చేసాం పబ్లిక్గా, అంటే డిఫెండెడ్ అంటే మమ్మల్ని మేము రక్షించుకున్నాం. దెన్ వీ హ్యావ్ ఎక్స్క్లూసివ్లీ ఆక్యుపైడ్ అవర్ సెల్స్, వీటితోటే మేము పూర్తిగా ఆక్యుపై అయ్యి ఉన్నాము. అండ్ హ్యావ్ మోస్ట్ ట్రెన్వర్స్లీ మేముని పాలిటిక్స్లో కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఈ తెగ రాకూడదు అలాంటి ఎక్స్క్లూషన్స్ ఏవీ లేకుండా మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం పాలిటిక్స్లోకి వెళ్లకుండా. ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద సొసైటీస్ ఆపరేషన్స్ వాజ్ ట్రాన్స్ఫర్డ్, న్యూయార్క్ నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది ఫిబ్రవరి 1879లో. ఈ సీట్ అంటే కేంద్రం. ఎందుకంటే ఇంకా మాకు ప్యూర్లీ ఓరియంటల్ రీసెర్చెస్ అంటే తూర్పు దేశాలలోనే రీసెర్చెస్ చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి షిఫ్ట్ చేసాం. అండ్ ఇన్ డిసెంబర్ 1882, 1882 డిసెంబర్లో ముంబాయి నుంచి మద్రాస్కి ఫర్ లైక్ అలాంటి ఇంకా కన్వీనియంట్గా ఉంటుందని అక్కడికి మార్చాం. అలాంటి కారణం ఒక దాంతో. తర్వాత సొసైటీ అన్నది అండ్ ఓపెన్ బాడీ, అందరికీ కూడా ఓపెన్గా ఉండేటటువంటిది. ఇట్ వాజ్ ఫౌండ్ ఇన్ ప్రాక్టీస్ దట్ ద సక్సెస్ఫుల్ prosecution of physical experiments in the progress of which the most private thoughts and aspirations of our common nature had to be expressed. అంటే ఇందులో ఏంటంటే మా యొక్క భౌతికమైనటువంటి ప్రయోగాలు, అలాగే మోస్ట్ ప్రైవేట్ థాట్స్ అంటే అంతర్గతమైనటువంటి ఆలోచనలు, ఆశయాలు మాకు సామాన్యంగా ఉండేవి, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. డిమాండెడ్ ఏ మోర్ కాన్ఫిడెన్షియల్ రిలేషన్, అంటే ఒకరితో ఒకరికి చాలా విశ్వాసపూర్తికమైనటువంటి సంబంధం మెంబర్స్లో ఉండాలని. ద ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రెసీ, ఇందులోనేమోని రహస్యం అన్నది ఐడెంటికల్ విత్ దట్ ఆఫ్ ఫ్రీ మ్యాసనరీకి సంబంధించినట్టుగా ఫ్రీ మ్యాసనరీ అప్పటికే ఉందన్నమాట. అండ్ ఆడ్ ఫెలోషిప్ అండ్ విత్ ద సేమ్, అంటే అందులో ఉన్నట్టుగానే ఇందులోనే ఆ సీక్రెసీ ఉంటుంది. అదే సేమ్ లాడబుల్ మోటివ్, అక్కడ కూడా ఎంత గొప్ప మోటివ్ ఉందో ఇక్కడ అలాంటి మోటివ్తోనే వాజ్ దేర్ ఫోర్ అడాప్టెడ్ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ద సొసైటీస్ ఎగ్జిస్టెన్స్. ఈ సొసైటీ 2వ సంవత్సరం నుంచే ఆ మోటివ్ తోటే స్టార్ట్ అయింది, అంటే వెళ్తోంది. 5వ పాయింట్, మా పని అన్నది పబ్లిక్ వ్యూ నుంచి కట్ ఆఫ్ అయిపోయాం. మెనీ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ గుడ్ పొజిషన్, సోషల్గా మంచి పొజిషన్లో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. అమెరికాలో కానీ యూరోప్లో కానీ అక్కడ కూడా ఎన్నో బ్రాంచెస్ అక్కడ వచ్చాయి. కానీ కోయిన్సిడెంటల్లీ విత్ అవర్ కమింగ్ టు ఇండియాకి వచ్చేసరికల్లా ఈ ప్రైవేట్ రిలేషన్ మా అందరి మధ్య అండ్ ద గ్రేట్ ఫేవర్ విచ్ అవర్ ఎండీవర్స్ టు రివైవ్ ఆర్యన్ లెర్నింగ్, అంటే ఆర్యన్ అని ఉద్ధరించడం అనే దానికి అంటే ఎక్సైటెడ్, అందరికీ ఉద్రేకపరిచింది. హిందూస్కేమో ఇంకా అది ఆర్యన్ మతమే కదా మంది, అందుకని అందరూ కూడా చాలా ఉద్రేకం అంటే ఇష్టపడ్డారు. కాజ్ ఇట్ ఏ సస్పిషన్, కొంతమందికేమో ఒక రకమైన అనుమానం కూడా వచ్చింది. టు ద లాస్ట్ డిగ్రీ అన్జస్ట్ అండ్ అన్ఫౌండెడ్, అంటే అన్యాయంగాను
that we might have under the mask of philosophical study some political design. ఏదో ఒక రాజకీయమైనటువంటి డిజైన్ కోసం మేము ఫిలసాఫికల్ స్టడీ చేస్తున్నామని అన్యాయంగా దానికి ఏక ఆధారాలు లేకుండా వాళ్ళు ఫీల్ అయ్యారు. అకార్డింగ్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ చదవాలండి ఇది చదవాలి, ఇది నేను చదవలేదు. ఓకే. Accordingly, the government of India, at the instance of Her Majesty's home government, caused us to be watched both at Bombay, our residence, and while traveling over India, there being nothing whatever to discover of the nature apprehended. The expense and trouble lavished upon us only ended in proving our blamelessness of motive and conduct, for sufficient proof of which I would respectfully invite attention to the enclosed letter, number 1025, easy, dated Simla, the 2nd October 1880, from the Secretary to Government in the Foreign Department to myself, which I transmit in the original with request for its return. It is therein remarked that the government of India has no desire to subject you, ourselves, to any inconvenience during your stay in the country. And so long as the members of the society confine themselves to the prosecution of philosophical and scientific studies, wholly unconnected with politics, they, they need apprehend no annoyance, etc. The above decision is in strict accordance with the oft declared policy of Her Most Gracious Majesty's Asiatic relations with subjugated peoples, to maintain strict neutrality in all matters involving religious inquiry or belief, and having ever faithfully observed the laws and respected the established regulations of government in India, as everywhere else throughout the world where our society has branches, we are entitled to protection and demand it as our right. Entire freedom from annoyance and molestation we have not enjoyed in the Madras Presidency. In various quarters, a certain pressure, none the less menacing because unofficial, has been put upon Hindu subordinates to prevent their taking active interest in our work. Though the vindication of the wisdom, virtues, and the spiritual achievements of their ancestors was involved, they have been made to feel that they could not be theosophists without losing the goodwill of their superiors. Possibly their chances of promotion, timid by nature, the subordinates have in many, though to have honor of the true manhood. Be it said, not all instances sacrificed their feelings to this petty tyranny, ఇరణి tyranny, క్రూరత్వం but tyranny meaning అంటే క్రూరత్వం అంటే క్రూరమైన పరిపాలన లాగా రూలింగ్ అనమాట, క్రూరమైన రూలింగ్. okay. But despite all opposition, whether of sectarian bigotry or other kinds, the society has so rapidly increased that it has already founded 20 branches within the Madras Presidency,
An impartial inquiry among our members will show that the influence upon the natives is excellent, improving their moral tone, making them more religious, more self reliant, and more tractable and as subjects. Should the government of Madras care to test the truth of this assertion, I shall most gladly furnish ever needed facility. ఇక్కడికి ఆపుతున్నానండి, చెప్పండి. పాయింటే ఉంది. ఓ, ఇక్కడితో లెటర్ అయిపోతుందా? ఇన్ వ్యూ ఆఫ్ ది above facts, what I respectfully ask is that the government will make it understood that so long as the Theosophical Society shall keep to its declared field of activity, an absolute neutrality shall be observed towards it by officials throughout the presidency, and especially forbid that the fact of membership or non-membership shall even be considered in determining the claims of any MPhil. అది వేరే లెటర్స్లో ఉంది. Employee English or native to official favor. I have the honor to be, sir, your most obedient servant, H.S. Alcott, President, Theosophical Society. రాసినది మళ్ళీ ఇక్కడ అంటే ఓటర్ కమాండ్ లో కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ కి, అంటే మరి అది చాలా పెద్ద విషయం కదా. వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి మంచి పని చేస్తూ ఉంటే కొంతమంది ఉంటారు ఎప్పుడు కూడాను. అది అలాంటి అందువల్ల ఆయనకి ఆల్రెడీ గవర్నమెంట్ తోటి బాగా అక్కడ మంచి పనులు చేశారు కనుక ఆయనకి ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలుసు. అందుకని అంత చక్కగా రాశారు. వాళ్ళు చేసేది మంచి పని అయినప్పుడు నిందలు రాకూడదు కదా అని. ఎక్కడి నుంచి చెప్పాలండి నేను? మీరు లాస్ట్ పేజ్ నెంబర్ 5 కాదు, అది సెకండ్ పారాగ్రాఫ్ లో అది 5th పాయింట్ అండి. అకార్డింగ్లీ మధ్యలో నుంచి 5th పాయింట్లో మధ్యలో నుంచి అకార్డింగ్లీ అది ఎన్నో లైన్ అంటే 3, 4, 5 అకార్డింగ్లీ చూస్తాను. 9th పాయింట్ నుంచి చెప్పండి. లైన్ నెంబర్ 9 అండి. 5th పాయింట్ లో లైన్ నెంబర్ 9. ఓకే. అకార్డింగ్లీ అంటే దాని ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఏమో ఆ సమయంలో హర్ మేజెస్టీస్ హోమ్ గవర్నమెంట్ అంటే మాకేమో వాచ్డ్ బోత్ ఎట్ బాంబే అవర్ రెసిడెన్స్ అండ్ వైల్ ట్రావెలింగ్ ఓవర్ ఇండియా అంటే మళ్ళీ మేము ఇండియాకి ప్రయాణించినప్పుడు బాంబేలోని చూసారు. దేర్ బీయింగ్ నథింగ్ వాట్ ఎవర్ టు డిస్కవర్, అక్కడ ఏమీ లేదు. ఆఫ్ ద నేచర్ అప్రిహెండెడ్, ద ఎక్స్పెన్స్ అండ్ ట్రబుల్ లావిష్డ్ అపాన్ us ఓన్లీ ఎండెడ్ ఇన్ ప్రూవింగ్ అవర్ బ్లేమ్లెస్నెస్ ఆఫ్ మోటివ్. మా యొక్క లక్ష్యంలో ఏ రకమైన బ్లేము లేదని వాళ్ళు కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేసి ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకున్నారు. అంటే ఏది కూడా వాళ్ళకి కనబడలేదు. అండ్ ట్రబుల్ అంటే మా వల్ల వీళ్ళ యొక్క నిందలేని స్థితి, వాళ్ళ లక్ష్యంలో ఏ రకమైన బ్లేమ్ లేదని తెలుసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ. ఫర్ సఫిషియంట్ ప్రూఫ్ ఆఫ్ విచ్ ఐ వుడ్ రెస్పెక్ట్ఫుల్లీ ఇన్వైట్, దాన్ని నిరూపించడానికి నేను రెస్పెక్ట్ఫుల్గా మీ అటెన్షన్ ఇక్కడ అంటే మీరు మీ దృష్టిని పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి లెటర్లో నంబర్, ఆ లెటర్ నెంబర్ చెప్పారు 1025 EG డేటెడ్ సిమ్లా అండ్ October 1880లో రాశారనమాట. అప్పుడు ఫ్రమ్ ద సెక్రటరీ టు గవర్నమెంట్ ఇన్ ద సెక్రటరీ నుంచి గవర్నమెంట్ ఫారిన్ డిపార్ట్మెంట్ నాకు వచ్చింది. విచ్ ఆ లెటర్ని నేను ఒరిజినల్ని మీకేమో ఇస్తున్నాను, దాన్ని దయచేసి నాకు వెనక్కి పంపించండి. ఇట్ ఈస్ దేర్ ఇన్ రిమార్క్డ్ దట్, అందులో ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో డిజైర్, అంటే గవర్నమెంట్ ఇండియాకి ఏ రకమైన కోరిక లేదు, ఏ రకమైన అసౌకర్యం మీకు ఇవ్వాలని కానీ, మీరు ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటే ఈ దేశంలో మీకు ఏ అసౌకర్యం ఇవ్వాలి అన్న ఉద్దేశం లేదు. అలాగే ఈ సొసైటీ మెంబర్స్కి కానీ
టు ద ప్రాసిక్యూషన్ ఆఫ్ ఫిలసాఫికల్ అండ్ సైంటిఫిక్ స్టడీస్. వేదాంతపరమైన విజ్ఞానపరమైన అధ్యయనాలకి మీకు ఏమీ కూడా ఇబ్బంది కలిగించము. మీరు ఎంతవరకు అయితే వాటికే పరిమితమై ఉంటారో, ఓన్లీ అన్కనెక్టెడ్ విత్ పాలిటిక్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఉన్నంత వరకు దే నీడ్ అప్రహెండ్ నో ఎనాయన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగ చేయకూడదని అలాంటి లెటర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆల్కాట్ గారికి. 6వ పాయింట్ ఏంటంటే ఆ పైన డెసిషన్ అన్నది స్ట్రిక్ట్ గా ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆఫ్ట్ డిక్లేర్డ్ పాలసీ ఆఫ్ హర్ మోస్ట్ గ్రేషియస్ మేజెస్టీస్ ఏషియాటిక్ రిలేషన్స్. అంటే మోస్ట్ గ్రేషియస్ మెజెస్టీ అంటే ఇక్కడ